సభకు నమస్కారం. ఈరోజు కేసముద్రంలో పెద్ద ఎత్తున స్థానిక ఎమ్మెల్యే మురళీ గారు, ఎంపీ బలరాం నాయక్ గారు, అదేవిధంగా స్థానిక మరి నాయకులు వేం నరేందర్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి శంకుస్థాపనలకు మమ్మల్ని ఆహ్వానించి మరికి దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రియతమ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా సీతక్క గారు, మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మరియు తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి అదేవిధంగా ఎమ్మెల్యేలు మీద కూర్చున్నటువంటి ప్రజాప్రతినిధులు, మరి ఇక్కడ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పత్రికా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మరి మన ప్రభుత్వం వచ్చినాక ఇందిరమ్మ పాలన, ఇందిరమ్మ రాజ్యం నడుస్తుంది అని చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఒక నిదర్శనం. మరి పోయిన ప్రభుత్వంలో ప్రజల గురించి కానీ, ప్రజల సమస్యల గురించి కానీ ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి ఒక ఇల్లు కూడా ఇచ్చిన పాపాన ఆ రోజు పోలేదు. మరి నిరుపేదల బతుకులు అలాగే ఉండిపోయాయి తప్పితే వాళ్ళ కుటుంబాలు మాత్రం కోట్లు దండుకొని కోటీశ్వర్లు అయ్యారు. మరి ఇందిరమ్మ రాజ్యం అంటేనే నిరుపేదల గుండె చప్పుడు. మరి ఇందిరమ్మ పాలన ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి అంశాన్ని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని ప్రతిదీ కూడా అర్హులైన నిరుపేదలకు చేరాలనే లక్ష్యంతో కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. మరి దానికి నిదర్శనమే ఈరోజు మీ అందరికీ కూడా ఇండ్లు ఇవ్వడం కానీ, రేషన్ బియ్యం ఇవ్వడం కానీ, అదేవిధంగా రైతులకు రుణమాఫీ కానీ, అదేవిధంగా ఎన్నో అగ్రికల్చరల్ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా మరి మాట్లాడే పెద్దలు చెప్తారు. నేనైతే మరి మీరు అనుభవిస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనకొకరు సహాయం చేస్తే జీవితాంతం కూడా మర్చిపోము. అటువంటిది ఈ ప్రభుత్వం చేస్తున్న సహాయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరగబోతా ఉన్నాయి. విద్య, వైద్యం, అదేవిధంగా అభివృద్ధి, సంక్షేమం ఈ నాలుగింటిని కూడా ముఖ్యంగా వారు దాని మీద దృష్టి సారించి ఆ విధంగా పల్లెల్లో వాళ్ళు మరి చదువుకోవాలి, పట్టణాల్లోకి రావాలి, ఉద్యోగాలు సంపాదించుకోవాలి. మరి ఎవరు కూడా నిరుద్యోగులుగా ఉండకూడదు, ఎవరు కూడా అన్నము రామచంద్ర అని బాధపడకూడదు. మరి అందరూ కూడా సమానంగా ఉండాలనేటువంటి ఒక ఆలోచనతోటి, ఒక ఆకాంక్షతోటి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పరిపాలన అందిస్తున్న తరుణంలో మరి ఈ నియోజకవర్గానికి చెందిన వేం నరేందర్ రెడ్డి అన్న ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉండడం మీ అదృష్టం. అందుకే ఈరోజు సలహాదారుడుగా ఉండి మరి ఆయన అన్న ఇన్ని కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి తేవడం అంటే మరి చాలా గొప్ప విషయం. కాబట్టి మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి మీకు ఇక్కడ ఎమ్మెల్యే, ఎస్టీ ఎమ్మెల్యే, అదేవిధంగా మీకు ఎంపీ గారు కూడా ఎస్టీ, వారు కూడా గతంలో మరి సెంట్రల్ మినిస్టర్ గా చేసి చాలా అభివృద్ధి పనులు చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ప్రతిపక్షాలు చేసే ప్రచారం అంతా కూడా కేవలం ప్రజలను మభ్యపెట్టేయడానికి, ప్రజలను మోసం చేయడానికి చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి తట్టుకోలేక మరి ఇదే విధంగా కంటిన్యూ అయితే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందో రాదో అన్నటువంటి భయంతో అబద్దాల ప్రచారం చేసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళ మాటలు నమ్మకుండా ఇలాగే ఇందిరమ్మ రాజ్యం ముందుకు నడవాలంటే రేపు రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మరి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెద్ద మెజారిటీతో గెలిపించి మీ గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేసుకోవాలని, మీ మున్సిపాలిటీలు అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ తప్పకుండా మేమందరం కూడా ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా ఈరోజు 6 మంత్రులను ఒక స్టేజ్ మీద వచ్చి కూర్చున్నామంటే ప్రజల మీద మాకు ఎంత అభిమానం ఉంది, అభివృద్ధి మీద ఎంత ఆకాంక్ష ఉందో మీకు అర్థమవుతా ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.